ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మహేష్ బాబుతో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయమైనా వైరల్ అయిపోతుంది. ఈ మూవీకి రాజమౌళి దర్శకుడిగా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఆ నెంబర్ విన్న వాళ్ళంతా రాజమౌళికి అన్ని వందల కోట్ల అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబా లేదంటే రాజమౌళినా అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు దర్శకుడుగా రాజమౌళి ఎంత తీసుకుంటున్నారు, ఆ గుసగుసల్లో ఉన్న వాస్తవం ఎంత ఇప్పుడు తెలుసుకుందాం. అభిమానులకు సూపర్ స్టార్ గా, ప్రత్యేకంగా అమ్మాయిలకు ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబుతో దర్శక ధీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూవీతో జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అన్నది అందరిలో క్యూరియాసిటీ పెంచుతుంది. అందుకు తగ్గినట్టుగానే ఈ మధ్య షూటింగ్ ప్రారంభించిన మహేష్ రాజమౌళి సినిమాపై ఏ చిన్న వార్త వినిపించినా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి గురించి బయటకు వచ్చిన ఓ న్యూస్ ఇలాగే సెన్సేషన్ అయింది. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీలో ఏకంగా 200 కోట్ల రూపాయలు రాజమౌళి రెమ్యునరేషన్ కే వెళ్ళిపోయిందట. దర్శకుడే ఇంత తీసుకుంటున్నాడంటే హీరోకి ఇంకెంత ఇస్తారో కదా అని అంతా అనుకుంటున్నారు. హీరో మహేష్ బాబుకు కనీసం 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఉండవచ్చని, ఈ ఇద్దరికి కలిపి ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, మరో 100 నుంచి 150 కోట్ల రూపాయలు హీరోయిన్, ఇతర ముఖ్య నటులు, సాంకేతిక వర్గానికి ఖర్చు చేయాల్సి వస్తుందని అంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కన షూటింగ్ కోసం 350 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమాలకు ఎప్పటిలాగే ఈసారి కూడా షూటింగ్ ఆలస్యమై డబ్బులు కూడా మరింత అవసరమైతే అంతా కలిపి సినిమాకు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడతారేమోనని లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా తెలుసుకున్న సామాన్యులు మాత్రం ఓ సినిమాకు ఇంత ఖర్చు అని ఆశ్చర్యపోతున్నారు. మహేష్ తో జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం ఉండాలే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరోవైపు రాజమౌళి చిన్న ప్రాజెక్టులుగా చెప్పి తీసిన గత సినిమాల గురించి కూడా చాలా మంది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. మర్యాద రామన్న అంటూ సునీల్ ను హీరోగా పెట్టి చిన్న సినిమా అని చెప్పి అప్పట్లో బడ్జెట్ ను భారీగా పెంచేశాడు జక్కన్న. అలాగే ఈగా అంటూ అప్పుడు కూడా చిన్న సినిమాని అని చెప్పి నానితో భారీ బడ్జెట్ సినిమాగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ఏ సినిమాకైనా అనుకున్న బడ్జెట్ ను మించి ఖర్చు చేయడం, అంతకు మించిన కలెక్షన్ల కుంభవర్షం కురిపించడం, మ్యాజిక్ చేయడం రాజమౌళికి అలవాటే కదా అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నారు. రెమ్యునరేషన్, బడ్జెట్ అంటూ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుకోవడాన్ని మానేస్తేనే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా రిలీజ్ నాటికి ఇంతకు మించిన విషయాలు బయటకు వచ్చి అంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుందన్నది కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో మహేష్ తో జక్కన్న తీస్తున్న ఈ సినిమాపై ఇలా ప్రతి చిన్న విషయం చాలా పెద్దగా జనాన్ని ఆకర్షిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.